ప్రియమైన పరిశుద్ధులారా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, దేవాది దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందనంటే, అసలు ఈ అద్భుతం ఎందుకు, ఈ మహత్కార్యాలు ఎందుకు, ఇవి ఎవరికి, ఏమిటి వీటితో ఉన్నటువంటి అవసరత అని అంటే, అవి కష్టాలలో ఉన్న వాళ్ళకి అద్భుతాలు అవసరం, శ్రమలలో ఉన్నవారికి అద్భుతాలు అవసరం, బాధలలో ఉండి ఆ పరిస్థితులలో విలవిలలాడిపోతున్న వాళ్ళకి దేవుని అద్భుతాలు అవసరం. కడుపు నిండిన వాడికి బిర్యానీ అవసరమా? అదే ఆకలి కొనిన వాడికి పచ్చడమైనా అవసరమే. ప్రియులారా, అలాగే ఈ లోకములో అన్నీ కలిగిన వాడికి దేవుని అద్భుతాలతో పెద్ద పని ఉండదు, ఎగతాళి ఉంటుంది. అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. నేను ఒకరోజు హోటల్కి వెళ్ళాను. హోటల్లో నేను టిఫిన్ చేస్తూ ఉన్నాను. అది పలావు, భోజనము, టిఫిను 3 దొరికే హోటల్లో అది. నేను టిఫిన్ చేస్తూ ఉన్నాను. ఒక ఆయన నా ఫ్రంట్ టేబుల్ పైన ఆయన తినడానికి కూర్చున్నారు. ఆయన బిర్యానీ చెప్పుకున్నారు. వచ్చింది బిర్యానీ. ఆయన బాగా కలిగిన వాడు, ధనికుడు. కొంచెం తిన్నాడు. ముక్కలు, ఇంత లావు ముక్కల్ని, చికెన్ ముక్కల్ని లేదా చికెన్ పీసుల్ని అలా నిర్దాక్షిణ్యంగా వదిలేసి లేచి కడుక్కున్నాడు. మీరు నమ్మండి, నా మనసు ఎంత బాధేసిందంటే, అయ్యో అసలు లేనివాడికేమో ఈ ముక్క కూడా దొరకట్లేదు, ఈ ముద్ద దొరకటం లేదు, కలిగిన వాళ్ళు ఇలా విడిచిపెడతారా అనిపించింది నాకు. కలిగిన వాళ్ళు అలా విడిచిపెట్టేస్తారా అని నాకు అనిపించింది. అంటే సమృద్ధి గలవాడు దానికి పెద్ద విలువనివ్వడు. ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఆరోగ్యం గురించి పెద్ద ఆలోచించాడు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి. ఈరోజు చాలా కుటుంబాలు శ్రమల్లో ఉన్నాయి, నానావిధ శ్రమలు, ఒకటి కాదు. ఈ శ్రమలలో ఉన్నప్పుడు వారంతా ఏం చేస్తారని అంటే, ఈ శ్రమలలో నుండి విడిపించబడాలని ఆశ కలిగిన వాళ్ళంతా దేవుని దగ్గరకు వస్తారు. స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు వారికి ఏం చేస్తాడు అనంటే, తన సేవకుల ద్వారా ఈ సమాజానికి ఆయన మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. బాపట్ల జిల్లా ఆదిమ్మ గారు, వీళ్ళ యొక్క మేనల్లుడు 27 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ బిడ్డకి. ఆయన బైక్ యాక్సిడెంట్లో తీవ్రమైన గాయాలు పాలు కాగా మృత్యువుతో పోరాడుతూ కోమాలోనికి వెళ్ళిపోయి 3 నెలలు అయిపోయిందంట. అట్లాంటి పరిస్థితుల్లో నా మేనల్లుడికి బాగుండాలి, ఆరోగ్యం కుదుటపడాలి, ప్రాణాపాయం తప్పి క్షేమంగా లేచి తిరిగితే సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పేసి సహోదరి చిన్నాదిమ్మ గారు ఈ యొక్క ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని ప్రేరాయలు పట్టుకుని వెళ్ళి కోమాలో ఉన్నటువంటి ఆ కుమారుడికి ప్రేరాయలు అప్లై చేయగా దేవుని దయలో అద్భుత రీతిగా ఆ బిడ్డ కోమాలో నుండి బయటకు వచ్చాడు. ఈ రోజున లేచి ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పేరు ఎలిజబెత్ రాణి. నేను వేటపాలెం నుంచి వచ్చాను. నేను థైరాయిడ్తో 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. చాలా మందులు మింగాను. అసలు నేను నాలో ఉన్న ప్రతి రోగానికి నేను ప్రతి మందు మింగేదాన్ని. నాకున్న నొప్పులకి ఈ వయసులో ఇన్నేంటి దేవుడా, అన్నం తినాలంటే కూడా నాకు ఏడుపు వచ్చేది, అన్నం తింటే మళ్ళీ మందు బిళ్ళ వేసుకోవాలి అని. ఆ సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు ముందు నెల ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇలా సాక్ష్యాలు చెప్తుంటే దేవా నన్ను కూడా నీ సాక్షిగా నిలబెట్టు అని నేను ఆయన యందు కన్నీటితో ప్రార్థించాను. ఈ తైలాలు నేను వాడుతూ ట్యాబ్లెట్స్ అన్నీ మానేశాను. ఈ నెల నాకు థైరాయిడ్ మొత్తం తగ్గిపోయింది. దేవునికే స్తోత్రం. నిజంగా అసలు థైరాయిడే లేదన్నారు నాకు, అదంతా దేవుని కృప. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్,
కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.